సామాజిక కార్యకర్తల మీద పోలీసులు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఒక నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యక్క లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అసలు ఆ లెగ్ ఎలా ఫ్రాక్చర్ అయింది, ఏం జరిగింది తెలుసుకుందాం. మనతో పాటు పద్మ అక్క ఉంది. అక్కని మరిన్ని విషయాలు అక్క, అసలు ఏంటి, ఏం జరిగింది, సంధ్యక్క లెగ్ ఎలా ఫ్రాక్చర్ అయింది, ఏం జరిగింది? అనేక దశాబ్దాలుగా సంధ్య అందరికీ తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితురాలు. అందరికీ తెలుసు. ఆమె ఉద్యమాలలో ముందుంటూ అగ్రగామిగా ఉంటూ పీడిత వర్గం పట్ల, మహిళా సమస్యల పట్ల న్యాయమైన ప్రతి పోరాటంలో కూడా ముందుంటారు. అన్నీ తెలుసు ప్రభుత్వాలకి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే గెలిచిందో ఆ ప్రభుత్వాలకి కూడా తెలుసు. అదొక ప్రొటెస్ట్. అది వామపక్ష పార్టీలు ఇచ్చిన ఒక ప్రొటెస్టు. ఒక పాలస్తీనా మీద, ఈ నాగరిక ప్రపంచంలో పాలస్తీనా మీద, ఇరాన్ మీద అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఒక దాడి చేస్తుంటే సంవత్సరాల తరబడి దాడులు చేస్తూ ఉంటే దానికి ఒక ప్రొటెస్ట్ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె. కానీ ఆ ప్రొటెస్టులో దానికి ఒక స్విఫ్ట్ ఉమెన్ టీం అనేది పెట్టి నువ్వు ప్రత్యేకించి వాళ్ళని పోలీసులు గెల్లడము, లాగడము, గుంజడము ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. అవి ఎప్పుడు కొన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ కాళ్ళను మెలిపెట్టి అంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా ఎవరి ఆదేశాలు ఇచ్చారు? ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వాలు కూడా మరి ధర్నాలు చేసినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ధర్నాలు చేసినాయి. అనేక గోళాలు పెట్టినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా అనేక విషయాల మీద వీళ్ళు కూడా చేస్తుంటారు. వాళ్ళకు కూడా తెలుసు ప్రొటెస్టులు ఎందుకు చేస్తారు అనేది. మరి ఏంటి అమానుషం, ఏంటి లాగి పీకి మొత్తం కాలంతా మెలిపెట్టి ఇప్పుడు అది ఆ లిగమెంట్ ఇదయ్యి ఆమెకి ఇప్పుడు కొన్ని వారాల పాటు రెస్ట్లో ఉండాల్సిన పరిస్థితి. అది ఏమవుద్ది అందరికీ తెలిసినమే. అంతేకాదు, నేను అనుకుంటున్నాను టార్గెట్ చేశారు సంధ్యక్కని అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. చర్యలు తీసుకోవాలి. అంతకుముందు ఆమె చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో పనిచేశారు. అది ఆ ఉద్యోగం నుండి ఒక కుట్రగానే తొలగించారు. ఆమె పోరాడారు, సాధించుకున్నారు. మళ్ళీ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిగా నేను పీడిత ప్రజల కోసమే, ఆ వర్గం కోసమే, మహిళల సమస్యల కోసమే, అందరికీ సమాన న్యాయం కోసమే, సమాజం కోసమే చెయ్యాలి అని చెప్పి ఓ నిర్ణయం తీసుకొని ఇందులోనే ప్రతి దాంట్లోనూ కూడా అగ్రనేతగా అగ్రభాగంలో ఉంటున్నారు ఆమె. మనం చూసుకుంటే ఒక ములుగు ఘటన చూసుకుంటే ఎన్ఐఏ దాడులు లగచర్ల విషయంలోనూ ఆ బట్టలు లాగేసిన విషయం కానీ, దాన్ని కేసులు పెట్టడం విషయంలో కానీ, అందాల పోటీలు మిస్ వరల్డ్ జరిగింది. అదొక చిన్న ప్రొటెస్టు. ఆ చిన్న ప్రొటెస్టులో కూడా ఆమెను టార్గెట్ చేసి ఎత్తి పడేయడం వ్యాన్లోను. అదొకటి. మనం దీన్ని అన్నీ కూడా గమనించుకుంటే మావోయిస్ట్ నేత కామ్రేడ్ రామకృష్ణ గారి మీద పుస్తకం వేస్తే నవ్య ప్రింటర్స్, ఆమె జీవిత సహచరుడు రామకృష్ణారెడ్డి ప్రెస్ మీద దాడి చేసి, పోలీసులు దాడి చేసి, ఎంత అమానుషమైన ఘటన. మనం ఇవన్నీ కూడా మనం తీసుకుంటే, ఇది మనం గుర్తు చేసుకుంటే ఎట్లా ఆమెని టార్గెట్ చేస్తుంది రాజ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగమే ఇది కూడా అనేది మేము ఖచ్చితంగా మా ప్రగతిశీల మహిళా సంఘం ఇది భావిస్తుంది. ఆమెను టార్గెట్ చేశారు, ఆమెను టార్గెట్ చేసే ఇవన్నీ చేస్తున్నారనేది మా ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆదేశించాలో ఆ ప్రభుత్వాల మీద మీరు ధర్నాలు చేయలేదా, మీరు ప్రొటెస్టులు చేయలేదా, మీకు అవసరమైనప్పుడు మేము కావాలి వచ్చి అడుగుతారు కదా, సంధ్యక్క రండి, దానికి వ్యతిరేకంగా అంటారు. మరి ఇప్పుడు ఏంటి మీరు చేసేది? ఒక అందాల మిస్ వరల్డ్ పోటీలది ఒక చిన్న ప్రొటెస్టు, ఇప్పుడు వామపక్ష పార్టీలు ఇచ్చింది ఒక ప్రొటెస్టు. మీరు చేయాలనుకుంటే చక్కగా తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టవచ్చు, అరెస్ట్ చేయండి. అదొకటి అమానుషమైన ఘటన. ఇంకోటి ఏంటంటే, అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కాలు వాచింది, చెప్పింది, పోలీసులకు చెప్పింది. కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించలేదు. 6 గంటల వరకు అలాగే కూర్చోబెట్టి జెండీ బాము మూవ్ ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇస్తారా? అవి దేనికి పనికి వస్తాయి? లేట్ అయిన కొద్దీ ఎలా అవుతుంది కాలు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ అమానుష ఘటనని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఖండిస్తున్నాము. చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసుల మీద ఎవరైతే ఆదేశించాలి కదా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే గవర్నమెంట్ సంధ్యక్కని టార్గెట్ చేసింది. ఒక సంధ్యక్క కాకపోతే ఇంకా సామాజికతలు వస్తూ ఉంటారు కదా. అవును, నేనైతే సంధ్యక్కని ప్రభుత్వం టార్గెట్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు. ఎన్ని కబుర్లు చెప్పినా రాజ్యం కొన్ని మరి ఇప్పుడు నేను చెప్పిన ఘటనలని ఎన్ఐఏ ములుగు ఘటన కావచ్చు, లేకపోతే అంతకుముందు వామపక్ష, అది కొన్ని సంవత్సరాల క్రితమే కావచ్చు. అది వామపక్ష పార్టీలు ఒకసారి దాదాపు నాకు గుర్తులేదు కానీ 2003-2002 ఒక వరల్డ్ బ్యాంక్ చైర్మన్ వచ్చినప్పుడు ఒక వామపక్ష పార్టీలు ప్రొటెస్ట్ చేసినప్పుడు
ముందు భాగంలో ముందు భాగంలో ఉంటారు. ఎవరైతే ఒక ఇది ఉంటుందో వాళ్ళు ముందు భాగంలో ఉంటారు. వామపక్ష పార్టీల నేతలు పెద్ద పెద్ద నాయకులు ఉన్న కానీ ప్రథమ ముద్దాయిగా ఆమెనే చేశారు. అనేక సంవత్సరాల తరబడి చూసుకొని కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం రాజ్యం టార్గెట్ చేస్తుంది. దీన్ని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా, ప్రజాతంత్రవాదులు, ప్రజలు అందరూ గ్రహించాలి. దానికి విరుగుడు చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి మా ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తుంది.